వార్తల్లోకి తిరిగి స్వాగతం. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ పోలీసులు మాత్రం చట్ట ప్రకారం తమ విధులను నిర్వహించాలని వైసీపీ నగర అధ్యక్షులు లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. ఇటీవల ప్రతిపక్ష నేత నంద్యాల పర్యటన సందర్భంగా వ్యాఖ్యానించిన మాటలను వక్రీకరించి అధికార పార్టీ నాయకులు కార్యకర్తలు దిష్టి బొమ్మలను తగలబెడుతూ ఉంటే చర్యలు తీసుకోకుండా వైసీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని సోమవారం నాడు అప్పిరెడ్డి అర్బన్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. వాళ్ళు శవదానాలు చేస్తున్నా శవయాత్రలు చేస్తున్నా ఎక్కడ కూడా వాళ్ళు అడ్డుకునే కార్యక్రమం దగ్గరికి వస్తే మా వాళ్ళు అడ్డుకునే కార్యక్రమం చేస్తున్నారు. తర్వాత కేసులు కూడా మా మీద పెట్టుకొని వాళ్ళ మీద ఎక్కడ మీరు ఒక్కసారి విచారించండి. మేము చట్టాన్ని గౌరవించడం, చట్టం పట్ల నమ్మకం. ఉప ఎన్నికల ప్రచారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి బహిరంగ సభ జయప్రదం అయిన తీరును చూసిన తర్వాత నంద్యాల ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టబోతున్నారన్న నిజాన్ని ఇమర్చుకోలేక ఓర్చుకోలేక ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి దిష్టి బొమ్మల్ని తగలబెట్టే కార్యక్రమాన్ని, శవయాత్రలు చేసే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఒక పథకం ప్రకారం ఈరోజు రాష్ట్రంలో చేయిస్తున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి దిష్టి బొమ్మని తగలబెట్టినా, జగన్మోహన్ రెడ్డి గారి దిష్టి బొమ్మతో శవయాత్ర చేసినా పోలీసులు ఎక్కడా కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితిలే. ఎక్కడా కూడా వాళ్ళపైన కనీసం కేసులు పెట్టాలనే ఆలోచన కూడా ఇవాళ లేకపోయినటువంటి పరిస్థితులు. జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారి దిష్టి బొమ్మని, జగన్మోహన్ రెడ్డి గారి శవయాత్ర చేసే తీరుని జీర్ణించుకోలేక తిరిగి నిరసన కార్యక్రమాలు చేపడతా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అడుగడుగునా కూడా అడ్డుకునే కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నారు. చట్టానికి మంచిది కాదు అని చాలా స్పష్టంగా సూటిగా ఇరువురు ఎస్పీలు గారిని కలిసి మేము విన్నవించినటువంటి పరిస్థితులు. వారు కూడా మేము చెప్పిన దాని మీద ఇరువురు కూడా స్పందించారు. తప్పనిసరిగా దీనిపైన నిష్పక్షపాతంగా విచారణ జరుపుతామని, ఎక్కడా కూడా పక్షపాతంతో మేము ముందుకు సాగమనే రీతిలో వాళ్ళందరూ కూడా ఇరువురు కూడా మాకు హామీ ఇచ్చినటువంటి పరిస్థితులు. అందుకే మేము కూడా చట్టం తన పని తను చేసుకుపోవాలనే ఆలోచనతోనే మేము ముందుకు సాగుతూ ఉన్నాం. భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ఎక్కడైనా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు అన్యాయంగా అక్రమంగా మా నాయకుడిని అవమానపరిచే రీతిలో కార్యక్రమాలు చేపడితే మేము కూడా మరలా తిరిగి అదే రీతిలో చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా గట్టిగా చెప్పదాం. ప్రతి సోమవారం డిపిఓ కార్యాలయంలో జరిగే ఎస్పీ గ్రీవెన్స్ కు బాధితులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. అర్బన్ పరిధిలో జరుగుతున్న అనేక మోసాలు, ఘోరాలపై ఫిర్యాదు చేసేందుకు ఫిర్యాదుదారులు క్యూ కట్టారు. తమకు జరిగిన అన్యాయం, మోసాలపై పోలీసు అధికారులు స్పందించి తగిన న్యాయం చేయాలని మీడియా ముందు దుఃఖించారు. మిస్ అయిపోయారు. మా అత్తయ్య కూడా నెల 20 రోజులు అంటే ఒంగోలు నుంచి ఇక్కడ గుంటూరుకు వచ్చారు కదా. మళ్ళీ వాళ్ళ ఆడబిడ్డ ఇంటికి వచ్చేసారు. పండక్కి మాకు బట్టలు అవి పెడతారు, రంజాన్ పండక్కి పెడతా సరే అని చెప్పి 17వ తారీఖు మాకు ఫోన్ చేసింది. మేము వస్తున్నామని చెప్పి ఫోన్ చేసిన మనిషి మధ్యాహ్నం 2 నుంచి ఇంకా రావలేదు. సరే అని చెప్పి కంగారుకు పడి మా మామయ్య తెల్లారి బయలుదేరి వచ్చారు. ఇక్కడ గుంటూరుకి వస్తే ఎక్కడ లేదని చెప్పి అందరూ చెప్పారు. సరే అని చెప్పి ఊరిని మొత్తం వెతుకుతుంటే ఆమె ఎక్కడ కనిపించలేదు. స్టేషన్ చుట్టూ తిరుగుతుంటే గుంటూరు, ఒంగోలు నుంచి గుంటూరు అక్కడ కేసు పెట్టండి అమ్మా అని అందరూ అంటున్నారు సార్. చిన్నపిల్లలని వెళ్ళారని కూడా వాళ్ళు ఏం చేయడం. పిల్లలు ఎక్కడున్నా సరే నాకు అప్పు చెప్పమని మా అత్తయ్య పిల్లల్ని అడుగుతున్నాను సార్. ఎకరా 75 సెంట్లు కర్నూలు జిల్లాలో పొలం ఉంది సార్. ఆ పొలాన్ని నేను అమ్మాలని ప్రయత్నించినప్పుడు మా తమ్ముడు వచ్చేసి నేనే కొంటాను, వేరే వాళ్ళకి అమ్మటం ఎందుకని చెప్పేసి వచ్చి నా దగ్గర విక్రయ అగ్రిమెంట్ రాయించుకుని 4 లక్షలకు రాయించుకుని 2-3 దఫాలుగా 2,40,000 ఇచ్చారు సార్. మిగిలిన డబ్బులు ఇవన్నీ అగ్రిమెంట్ ప్రకారంగా అడిగితే ఆ అగ్రిమెంట్ డబ్బులు ఇవ్వకపోగా రిజిస్టర్ చేసుకుని నాకు 8 లక్షలు ఇవ్వాల్సి ఉండగా
ఆ డబ్బులు ఇవ్వకుండా నా మీద అబద్ధంగా దుష్ప్రచారం చేసి వచ్చి గ్రీవెన్స్లో నా మీద అన్యాయంగా కేసు పెట్టారండి. నేను అదే నా డబ్బులు నాకు ఇప్పించమని చెప్పేసి కేసు పెట్టారు సార్. మామూలుగా అయితే నేను అగ్రిమెంట్ టైం అయిపోవచ్చింది. అగ్రిమెంట్ అయిపోవచ్చిందన్న ఉద్దేశంతో ఆ విధంగా తప్పుడు కేసు పెట్టాడు సార్. నేను అయినా కూడా నేను అక్కడికి వెళ్తే పోలీస్ స్టేషన్లో వారు 3 నెలలు డబ్బులు ఇవ్వమని చెప్పి అన్నారు సార్. నేను వెళ్ళి డబ్బులు కట్టలేని అంటే అప్పటికి అతను స్వాధీనపరిచాను కాబట్టి అక్కడ పొరుగునున్న రైతులు కూడా మీ తమ్ముడు డబ్బులు కట్టాడు, మీ తమ్ముడు పొలం వేసుకుంటున్నాడు, మీ తమ్ముడు చమ్మితే కొంటాము లేకపోతే లేదన్నారు సార్. ఈ రకంగా నన్ను మా ఇంట్లో వాళ్ళందరం కూడా కుటుంబానికి సంబంధించినటువంటి వీలునామాలు దస్తావేజులన్నీ అతని దగ్గర ఉంచుకుని మా అక్క చెల్లెల్ని మా తమ్ముళ్ళని అందరినీ పోలీస్ స్టేషన్లో పిలిపెట్టడం, హరాస్మెంట్ పెట్టడం, ఇబ్బంది పెట్టడం. మున్సిపల్ కార్మికుల పొట్టలు కొట్టే 279 జీవోను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని ఏఐటియుసి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోట మాల్యాద్రి డిమాండ్ చేశారు. కార్మికుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా సోమవారం నాడు మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాల్యాద్రి మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం తమ నిర్ణయాన్ని మార్చుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. మున్సిపల్ చేసి మరి పిలుపులో భాగంగా ఈరోజు గుంటూరు నగరపాలక సంస్థలో మరి మానవారం కార్యక్రమాన్ని నిర్వహించాం. ఈ మానవారానికి సంబంధించి ముఖ్యంగా ఏదైతే మరి రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్క 279 రద్దు కోసం మరి జేఏసీతో చర్చలు జరుగుతూ ఉంది, ఒక పక్క చర్చలు జరుగుతూనే మరి అమలు కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. విజయవాడ నగరపాలక కమిషనర్ గారు కూడా ఈరోజు సాక్షి పేపర్లో ఈ 279 అమలు జరిపితే మున్సిపల్ కార్పొరేషన్కి మరి ఎక్కువ అమౌంట్ లాస్ అవుతుందని, గతంలో వాళ్ళు చేసిన కాంట్రాక్టరు దానివల్ల ప్రజలంతా కూడా ఇబ్బంది పడ్డారని, కాంట్రాక్టరు విజయవాడలో 4 నెలలు కాంట్రాక్టరు 279 ప్రకారం నిర్వహించాడు. జీతాలు లేకుండానే పారిపోయిన పరిస్థితి. ఈ పరిస్థితి జరిగింది కనుక 279ని మేము వ్యతిరేకిస్తామని మీరందరూ కూడా దీనికి సహకరించాలని ప్రభుత్వం కూడా తెలియజేసినట్టు నేను ఇవాళ పేపర్లో వచ్చింది. ఈ జీవోను రద్దు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని, అట్లాగే 151ని అమలు కూడా జరిగిపోయినా కూడా ఈ రెండింటిని మరి అమలు 151 చేయాలా, 279 రద్దు చేసే వరకు పోరాటం కొనసాగిస్తాం. దాంట్లో భాగంగా రేపు 4వ తారీఖున మౌన ప్రదర్శన నిర్వహిస్తూ ఉన్నాం. అట్లాగే 7 నుంచి 22 వరకు కూడా విజయవాడలో జిల్లాకు ఒక రోజు చొప్పున అక్కడ దీక్షల కార్యక్రమాలు కూడా నిర్వహిస్తాం. 22 తారీఖున మరి పెద్ద ఎత్తున ప్రదర్శన, అనంతరం బహిరంగ సభ కూడా ఉంటుంది. దాని తర్వాత మరి పనులు కూడా అవసరమైన సందర్భంలో ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, దీక్షలకు తోడు మరి ఏదైతే సమ్మె ఆయుధం ఉందో సమ్మె ఆయుధాన్ని కూడా మరి వెనకాడబోమని, దీర్ఘకాల సమ్మెకు కూడా మరి సిద్ధమవుతామని ఏఐటీగా తెలియజేస్తాం. ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నగరంలో ఘనంగా జరిగిన రక్షాబంధన్ వేడుకలు, రాఖీలు కట్టి సోదర ప్రేమను చాటుకున్న మహిళలు. గ్రీవెన్స్ కు వచ్చే ఫిర్యాదులపై దృష్టి పెట్టండి, తక్షణమే పరిష్కారమయ్యేలా తగిన చర్యలు తీసుకోండి, అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్. ముస్లిం సంస్థల కమిటీలలో ప్రభుత్వ జోక్యం వద్దు, జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే ముస్తఫా. ఇవి ఈ రోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.